మొదటికి జగన్ తో కేసినేని నాని భేటీ ముగిసింది. ఇంతకు పూర్వం కేసినేని నాని వైసీపీ సీనియర్ నేతలతో భేటీ కావడం జరిగింది. వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ప్రస్తుతం అయితే జగన్ తో కేసినేని నాని భేటీ ప్రస్తుతం ముగిసింది. తన గురించే కాకుండా ఇంకా 5 స్థానాలు తను అడిగినట్టుగా, తన కూతురు విషయంలో కూడా తను అప్లికేషన్ పెట్టినట్టుగా అయితే మాత్రం బయటకు వార్తలు వస్తున్నాయి. కానీ అది ఎంతవరకు నిజం అనే విషయం మాత్రం మరికాసేపట్లో తేలిపోబోతోంది. కేసినేని నాని మీటింగ్ అయితే ముగిసిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ ద్వారా ఈ విషయాలన్నీ తెలియజేస్తారనే అంశం ఒకంత ఇన్ఫర్మేటివ్ రావాల్సి ఉంది. ఇప్పటికే ఆయన దిశగా అడుగులు కూడా వేస్తున్నారు. కాసేపట్లోనే దానికి సంబంధించిన వివరాలు మనకు తెలిసే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి కేసినేని నాని మాత్రం వైసీపీలో తన జాయినింగ్ ని కన్ఫర్మ్ చేశారనే చెప్పొచ్చు. టీడీపీలో నాకు ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేశారో నా ఎక్స్పెక్టేషన్ కనీసం నాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదనే వర్షంలో కేసినేని నాని తన రాజీనామాని ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు. తన కూతురు శ్వేత కూడా తన బాటలో నడుస్తూ మొత్తానికి తన రాజీనామాని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తానికి వీళ్ళిద్దరూ కూడా వైసీపీలోనే చేరారనే విషయం కన్ఫర్మ్ అవుతుంది. వైఎస్ జగన్ తో విజయవాడ ఎంపీ కేసినేని నాని భేటీ మాత్రం ముగిసింది. ఇదే వైసీపీ నుంచి ఆయన విజయవాడలోనే తన నెక్స్ట్ కంటిన్యూ చేస్తారా, వైసీపీ నుంచి పోటీ ఇస్తారనే అంశం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ కేసినేని చిన్నికి నానికి మధ్య ఘర్షణ తర్వాత ఆయన వైసీపీలో చేరి ఇద్దరికి మధ్య పోటీ ఉంటుందా అనే అంశం కూడా హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో వీళ్ళిద్దరి భేటీ గంట పాటు కొనసాగింది అనే విషయం అయితే మాత్రం గమనించాల్సి ఉంటుంది. ఈ గంటలో పార్టీ కోసం తాను కష్టపడ్డ తీరుని గురించి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి వివరించినట్టుగా తెలుస్తోంది. ఒక పక్క వైసీపీ నుంచి వలసలు ఇటువైపు వస్తుంటే ఇక్కడ కేసినేని నాని మాత్రం టీడీపీ వదిలి వైసీపీ వెళ్లిన నేపథ్యంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయనే విషయం మాత్రం కొంతమేర ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే సొంత పార్టీకి తాను దూరంగా ఉంటున్నట్టు సంకేతాలు ఇచ్చిన తర్వాత అధిష్టానం నుంచే డైరెక్ట్ గా ఆయనకి వైసీపీ కొంచెం పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండండి అనే సంకేతాలు వచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎదురు చూసిన ఆశ ఫలించినట్టుగా వైసీపీలో జాయిన్ అయ్యారు కేసినేని నాని అనే విషయాలు కూడా కొంతమంది టీడీపీ నేతల ద్వారా కావచ్చు, కొంతమంది ఆయన పర్సనల్ వెల్విషర్స్ నుంచి వస్తున్న సమాచారాన్ని బట్టి మనకు తెలుస్తోంది. పార్టీ కోసం తాను కష్టపడ్డ తీరును వివరిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డికి తనకు ఇప్పుడు వస్తే ఎటువంటి అవకాశాలు ఉంటాయి, లేదా తాను కోరుకున్నట్టు విజయవాడ ఎంపీ సీట్ కి తను పోటీ చేసే అవకాశాలు ఉంటాయా అనే విషయాల గురించి ఆయన డిస్కస్ చేశారు. తన కూతురు శ్వేత గురించి కూడా ఒక ఆబ్లిగేషన్ మీదే ఆయన ఈ భేటీకి వెళ్ళినట్టుగా అయితే మనకి ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ అంతోంది. మొత్తానికి అయితే గంట పాటు వీళ్ళిద్దరు భేటీ కొనసాగింది. ఈ గంటలో ఏ విషయాలు వీళ్ళిద్దరు చర్చించుకున్నారు, లేదా తన రాక సందర్భంగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కేసినేని నాని అనే విషయాలు అయితే మాత్రం మరి కాసేపట్లో తెలియాల్సి ఉంది. మొత్తానికి కేసినేని నాని భేటీ ముగిసింది. గంట పాటు వీళ్ళిద్దరి డిస్కషన్ అయితే కొనసాగింది. అంతకుముందు విజయసాయిరెడ్డితో భేటీ అయ్యారు కేసినేని నాని. ప్రస్తుతం అయితే మాత్రం ఈ భేటీలో ఏ అంశాలు డిస్కస్ చేసుకున్నారనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలుసుకుందాం. అయితే శ్రీనివాస్, మొత్తానికి గంట పాటు వీళ్ళిద్దరి భేటీ జరిగింది కదా, ఏవే ఆబ్లిగేషన్స్ తో ఇప్పుడు ఈ గంట భేటీలో డెసిషన్ అయిపోయిందని అనుకోవచ్చు, లేదంటే ఇప్పటికే కేసినేని నాని ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉందంటున్నారు కదా, ఎంతసేపట్లో ఉండొచ్చు? సేపట్లోనే కేసినేని నాని మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. అయితే ఇప్పుడే మనకు అందిన సమాచారం ప్రకారం ఇప్పుడే కేసినేని నానికి జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఏదైతే సుదీర్ఘ గంట పాటు జరిగినటువంటి చర్చ ఉందో అది ముగుతుంది. అయితే మీడియా పాయింట్ లో కేసినేని నాని సేపట్లోనే మీడియాతో మాట్లాడడానికి కూడా అవకాశం ఉంది. అయితే ఏంటంటే పార్టీలో ప్రధానంగా 10 ఏళ్లు ఆయన పార్టీకి అందించినటువంటి సేవలు, అదేవిధంగా పార్టీలో అతను వచ్చినటువంటి గుర్తింపు, చివరిగా అన్ని అంశాన్ని ప్రస్తావించే పరిస్థితి ఉంది. అయితే ఎందుకు ఆయన పార్టీ మారాల్సి వచ్చిందనే అంశాన్ని ప్రధానంగా ఆయన వివరించేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏంటంటే ఇప్పటి వరకు కూడా కేసినేని నాని రాజీనామా చేస్తానని ప్రకటించిన తర్వాత ఎక్కడ కూడా మీడియాతో ఎటువంటి సంభాషించినటువంటి పరిస్థితులు లేవు. రాజీనామా తర్వాత మాత్రమే మాట్లాడతాను, వేరే పార్టీకి ఏదైనా వెళ్ళే అవకాశం ఉందా, వైసీపీలో చేరుతున్నారని చెప్పని అడిగినప్పుడు కూడా ఆయన ప్రస్తుతానికి అయితే ఏ నిర్ణయం తీసుకోలేదు, భవిష్యత్తులో మాత్రం కార్యాచరణ మాత్రం ప్రకటిస్తాము అని మాత్రం చెప్పడం జరిగింది. అయితే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన గత కొద్ది రోజులుగా నడుస్తున్నటువంటి ఏదైతే చర్చలు ఉన్నాయో అవన్నీ సఫలమయ్యాయి. ఈ రోజు ఆయనతో పాటు భేటీ అవటమే కాకుండా పార్టీలో చేరారు కాబట్టి పార్టీలో చేరిన తర్వాత రానున్న రోజుల్లో విజయవాడ నాకు తెలియదండి అన్న, లేదు అది జరిగితే